చెప్పండమ్మా, చంద్రబాబు గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో అంటే జగన్ గారి హయాంతో పోలిస్తే పర్టికులర్గా ఈ నెలకి సంబంధించి ఒకేసారి 4,000 రూపాయలను పెంచి ఇప్పుడు వృద్ధులకి 7,000 రూపాయలు పెన్షన్ అందజేశారు. దీని పట్ల మీ కామెంట్ ఏంటి? కామెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఒకేసారి 7,000 ఇచ్చే చేతిలో పెడితే ముసలోళ్ళ ఆనందం అంత ఎంత కాదండి. అంత అపురూపం కళ్ళొద్దుకొని తీసుకున్నారు. బాబే రావాలి నెక్స్ట్ కాడ అంటున్నారు వాళ్ళు. మా బాబే మాకు సలదాం అంటున్నారు. జగన్ ఒక్కసారి ఇవ్వలేదు కదండి 3,000, 200 పెంచుకుంటూ వచ్చాడు. అక్కడ మేము మా రూరల్లో కానీ మా చేదరన్న ఆదేశంతో మా గిరన్న ఆదేశంతో మేమందరం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు ఉదయం 5 గంటలకే లేచి రెడీలు అయ్యి వెళ్ళి సచివాలయం వాళ్ళు మేడం వాళ్ళందరూ వచ్చారు. మేమందరం కలిసి ఈరోజు ఇది తిరిగి ఇల్లు తిరిగి మా అందరికి 7,000 రూపాయల డబ్బులు చేతిలో పెట్టి వాళ్ళ ఆనందం చూస్తే అంత ఎంత లేదండి. ఈరోజు అందరూ అపరూపంగా కళ్ళద్దుకున్నారు. 7,000 వచ్చేటప్పుడు ఒకేసారి ఎవరికైనా డబ్బు అంటే అయితే కదా. ముసలిలో రోజు 3,000 తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక్కసారి 7,000 తీసుకున్నారంటే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి. అపరూపంగా వాళ్ళు కళ్ళద్దుకొని తీసుకున్నారండి. బాగుంది, రెస్పాన్స్ బాగుంది ఊళ్ళ కింద. అయితే ఇవాళ పెనుమాక ఊర్లో స్వయంగా చంద్రబాబు గారే ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు సైతం పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇలా పెన్షన్లు జమ చేయడం ఇదే మొదటిసారి వాళ్ళ చేతికి అందజేయడం. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఇదివరకు గతంలో ఎవరు కూడా ముఖ్యమంత్రి పోయి పింఛన్లు పంచింది లేదు. ఇట్లా పంచిండంటే ఎలా చెప్పాలి చెప్పండి మీరు? ఎంత ఆనందం ఉండదు ప్రజలకి. ఒక ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి మాకు పింఛన్ ఇచ్చాడు తన చేతుకుండానే వాళ్ళు ఎంత ఆనందం పడుంటారు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఊర్ల మీద పోయి వాళ్ళ చేతులతో 7,000 రూపాయల డబ్బులు అందించేసి ఈరోజు ఉదయం నుంచి అందరూ అదే పనులలో ఉన్నారు. నాయకులు అందరూ కూడా ఈరోజు ఆనందంగా అందరూ డబ్బులు తీసుకున్నారు. డబ్బులు పనిచేసి వచ్చాము ఇప్పుడు దాకా మేము కూడా.